హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజైతే ఇంకా వ్లాగ్ వచ్చి లేకుంటుంది. 7 AM వస్తుండే కదా మార్నింగ్. సో ఈరోజైతే ఇంకా వచ్చి లేకుంటుంది. ఎందుకంటే జస్ట్ నేను అందులో ఏం లేదు, పిల్లలవి క్లిప్స్ కొన్ని ఎక్కువన్నాయి అనమాట. సో చిన్నోడైతే కుర్చీలో పడుకొని ఉండే, అది కొంచెం తీసిన. అండ్ విన్నుగాడు హోంవర్క్ రాయలేదని చెప్పేసి ఏడుస్తుండే, బట్టలు లేకుండా ఉండే అనమాట. స్నానంకి వెళ్ళడం కోసం అప్పుడే డ్రెస్ అయితే ఇప్పిండు వాడు. సో బట్టలు లేకుండా ఉంటే నేను అక్కడక్కడ బ్లర్ చేసి ఇంకా పెట్టిన. వాడు ఏడుస్తుండే. మరి విన్నుగాడు బట్టలు లేకుండా ఏడ్చుకుంటూ ఉన్నాడు కదా. సో ఆ వీడియో కోసము చిన్నోడు, ఆ క్లిప్స్ కోసము చిన్నోడు కుర్చీలో కూర్చొని పడుకున్నాడు కదా, మరి ఆ క్లిప్స్ కోసము కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఈ వీడియోని డిలీట్ చేస్తున్నామని చెప్పేసి జస్ట్ నేను ఇందాకనే అనమాట, అంటే మార్నింగే లేచినాము. ఎందుకంటే ఈరోజు ఇండిపెండెన్స్ డే ఉంది కదా. సో చిన్నోడికైతే స్కూల్ లేదు, కానీ ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు అయితే స్కూల్ ఉంటుంది రామని చెప్పారు. అందులో ఈరోజు ఏదైనా లీడర్స్ ఈ డ్రెస్లు ఏవి మన వేసుకొస్తే వేసుకురావచ్చు అని చెప్తే, విన్నుగాడు ఉండి పోలీస్ అన్న ఆర్మీ అన్న వేసుకుంటా అని చెప్పిండి అనమాట. సో నిన్న వెళ్ళి షాపింగ్ చేసినాం. వాడు ఆర్మీ డ్రెస్ వేసుకోగానే ఇదే తీసుకుంటా అని చెప్తే, ఇంకా అది మార్నింగ్ 6 o'clock అలా స్కూల్లో ఉండమని చెప్పారు. 6:30 అయితే అయిపోయింది. సో ఆ వ్లాగ్ అంతా భవిష్యాన్ వ్లాగ్స్లో అయితే వస్తుంది. సో నేను వాడిని రెడీ చేసేసి జస్ట్ పంపించేసి ఇగో వెయిట్ లాస్ పౌడర్ తాకుంటూ కూర్చున్నా. ఇంకా 7 o'clock వీడియో వస్తుంది కదా, మెసేజ్ వచ్చిందనమాట, కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం వీడియోని డిలీట్ చేస్తున్నాం అని చెప్పేసి. ఏమేంద్రా బాబు అనుకున్నా. నేనైతే అందులో చిన్నోడు కుర్చీలో అలానే పడుకొని ఉండే, అది థంబ్నెయిల్గా అది పెట్టేసి ఆయన కుర్చీలోనే కూర్చున్న దగ్గరనే పడుకున్నాడు అనేసి టైటిల్ పెట్టిండే. అందుకనే మళ్ళీ ఆ వీడియోలో చిన్నోడు పడుకున్నది కొంచెమే పెట్టిన, మిగతాది అంటే ఆ వీడియోని అక్కడక్కడ తీసిన అనమాట. కొన్ని మార్పులు తీసి మళ్ళీ అప్లోడ్ అయితే చేసిన. సో 8 o'clock అయితే పెట్టిన. ఇంకా టైం జస్ట్ ఇప్పుడు అప్లోడ్ అయితే అయ్యింది. ఇంకొక 14 minutes అయితే ఉంది. సో అదే వీడియోనే పెట్టినా, కానీ అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే డిలీట్ చేసి అయితే పెట్టిన. మరి ఇప్పుడైనా తీసుకుంటుందో మళ్ళీ తీసుకుని డిలీట్ చేస్తుందో తెలియదు. సో ఒకవేళ తీసుకుని ఉంటే బాగుండు, ఎందుకంటే మళ్ళీ వీడియో ఈరోజు రాకుండా అవుతుంది. బాగుండు. ఒకవేళ వీడియో కనుక రాకపోతే మళ్ళీ వేరే వీడియో అయినా సరే, ఆ వీడియో మళ్ళీ అయినా సరే ఎడిటింగ్ చేసి మళ్ళీ పెట్టే వరకు టైం పడుతుంది. ఇప్పుడైతే పెట్టిన, డిలీట్ అవ్వకుండా ఉంటే బాగుండు. కొన్ని మార్పులు అయితే వేసి మళ్ళీ దాన్ని అప్లోడ్ పెట్టిన. చూద్దాం. ఇంకా నేను వీడియో డిలీట్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇట్లనే అయింది అనమాట. పిల్లల ఛానల్లో వీడియో పెట్టినప్పుడు ఫోన్లో స్పేస్ సరిపోదని చెప్పేసి వీడియో పెట్టినంటేనే వీడియోస్ డిలీట్ చేస్తుంటాను నేను ఒక్కోసారి తొందరగా. సో ఆ రోజు మళ్ళీ పెడదామన్నా సరే అదే వీడియో లేకుండే, ఇంకా దాన్ని అట్లే వదిలేసిన. ఆ రోజు వీడియో పోయింది. సో ఈరోజు ఇంకా నయం, డిలీట్ చేయకుండా అట్లే పెట్టినా కాబట్టి అదే వీడియోని చిన్న మార్పులు అయితే వేసి పెట్టిన అనమాట. చూద్దాం. ఇంకొక 2-3 minutes ఉంది కదా, అప్లోడ్ అవుతుందో అవ్వదో. అయితే కనుక కొంచెం ఈరోజు 8 o'clock అయితే వీడియో వస్తుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి అంతా అట్లే జరుగుతుందన్నమాట. అంత యాక్టివ్గా లేచిన, ఎనర్జీగా యాక్టివ్గా విన్నుగాని పంపించి ఫస్ట్ డ్రెస్ అనమాట. వాడు ఆర్మీ డ్రెస్ వేసుకొని వెళ్ళిండు. సో ఫస్ట్ క్లాస్ నుంచి ఉంటాయి, నర్సరీ ఎల్కేజీలో కూడా అన్నారు, కానీ అప్పుడు ఇంకా చిన్నపిల్లలు కదా అని చెప్పేసి మేము వేయలే. సో వాడిని పంపాలి అని చెప్పేసి యాక్టివ్గా లేచినా, కానీ మొత్తం అంతా ఖరాబ్ అయిపోతుంది అవి ఇవి. చూద్దాం వీడియో వస్తుందో రాదు. ఇంకా వీలైతే 6:30కి 6:35కి వెళ్ళి చూడండి. మా చిన్నోడు మా హస్బెండ్ పెద్దోని స్కూల్లో దింపినాను. ఇంకే ఇప్పుడు చూడండి 10 నిమిషాలు. ఇప్పుడు చూడండి 10 నిమిషాల దాకా 8 అవుతుంది, ఇంకా రాలే. వీళ్ళకి కూడా ఫోన్ చేయాలి. వచ్చే జస్ట్ అనుకుంటూనే ఉన్నా, వచ్చి పోయిండవాడు బయటనే గ్రౌండ్లోనా ఏంది? ఎందుకు యాక్టివ్గా ఉన్నాడా ఏడుస్తున్నాడా? నేను ఒక్కరినే వేసుకున్నానే. మస్తు మంది వేసుకొచ్చిరా? మస్తు మంది అంటే పెద్ద పిల్లలు వేసుకొచ్చిరా? వీళ్ళ క్లాస్లో అంతమంది వేసుకొచ్చిరా? ఏం తెచ్చిర్రు మళ్ళా? పాలా? ముందు ఎక్కువ చేసిన, అదే పెడతా. దాంట్లో వీడియో అప్లోడ్ అయ్యలేదు, ఏం పెట్టిన పిల్లలు వాడు కుర్చీలో కూర్చున్నది పడుకున్నాడని చెప్పిన కదా. మరి ఆకలిపి పెట్టినందుకు ఒరలకు
వాడు వినుగడ్డి ఏడుస్తుండే కదా, హోంవర్క్ చదువుకోలేనని చెప్పేసి. అవి బత్తెలో పట్టుకొని ఏడుస్తుండేవాడు. ఆడట బ్లర్ చేసి కూడా పెట్టిన. మరి ఎందుకే మా వీడియోని కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం డిలీట్ చేస్తున్నా అని అయితే వచ్చింది. నేను బ్లర్ చేసినానే. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆడాడ మార్పులు చేసి మళ్ళీ అప్లోడ్కి అయితే పెట్టిన 8 o'clockకి. అప్లోడ్ అయింటే బాగుండు, లేకపోతే మళ్ళీ వేరే వీడియో ఎడిటింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకేం విరక్తి తెప్పించిన చెప్పే. ఏం చేయాలని చెప్పు. నాకొద్దు. ఏం ఆయిల్ వెళ్ళింది, ఏం ఆయిల్ వెళ్ళింది. మరి పొద్దున వాడికి ఎట్లా పెట్టినావు? మరి ఎందుకు పెట్టినా? అంటే నీకు పుట్టిన పొడి లేకపోతే మింగుడు పడదా? ఏం విరక్తి తెప్పిస్తా అంటావు. ఏం విరక్తి తెప్పించిన ఫస్ట్ అది చెప్పు. ఏం పని చేయలేదు అది చెప్పు. మళ్ళీ పనులు నోరు తెరిచి. అంటే పుట్టినాల పొడి ఏనందుకు నీకు విరక్తి తెప్పించినట్ట. నీకు ఈ బల్బు చాలా ఉంది. రాత్రి కూడా అన్నము వేడి అన్నం నేను వేసుకొచ్చి వేసి తినమంటే అట్లే అడిగేసి పోతున్నావు. మరి నువ్వు చెప్పనుంటివి కొంచెం అన్నమే అవన్నీ తిన్నా కదా. నేను వేసిందే గింత చిన్నపిల్లలకి వేసినట్టు గింత వేసిన. నువ్వు అది కూడా పిల్లలకే పెట్టినావు, చిన్నోడికే పెట్టినావు. పెట్టేసి మిగతాది కూడా కడుగుకుంటా పోతే నీ ఏమనాలి నీకు ఫుడ్ వాల్యూ. నేనేమో సద్దన్నం అయిపోక పడేయకుండా దాన్ని అట్లే పెట్టుకొని తినుకుంటుంటాను ఈరోజు దాకా. ఇప్పుడు కూడా నేను రాత్రి అన్నమే తినాలా. మీకు వేడి దొండి పెడితే మీకు బల్బుతోటి కడిగి పడేస్తుంటారు. నేను రాత్రిది ఇప్పుడుది రాత్రికి తింటా. మీకు పొద్దుగాల వేడి దొండి పెట్టాలా, రాత్రి వేడి మీకు మీకు పెడతా. నేను రాత్రి పొద్దుగాల పొద్దుంది రాత్రి నేను తినుకుంటుంటా. మీకు బల్బు బాగా మీకు. మళ్ళీ నేను విరక్తి తెప్పిస్తాను నీకు. నేను పాలు బ్రెడ్ తినిపిస్తా అని చెప్తున్నా. పాలు బ్రెడ్ తినిపోరా పిల్లలు? వాళ్ళు రోజు అదే తింటారా చెప్పు? టిఫిన్ చేయకుండా పోతారా? రోజు పాలు బ్రెడ్ చాయ్ బ్రెడే తింటారా? ఇది ఒక్కరోజు టైం అయింది కదా అని చెప్పేసి పాలు బ్రెడ్ ఇస్తాను అన్న. మనం 5 గంటలకంటే 6 గంటలకేం లేచినాం, 5:40కేం లేచినాం. తిప్పుతారు. పాలు బ్రెడ్ తింటాడు వాడు ఆరామ్సే. నేను రోజు పెట్టాను కదా. నేను చెప్పే పాయింట్ ఏంది, రోజు తిన్నాడు కదా. నేను వాడికి పాలు పోసి బ్రెడ్ పెడతానే అన్న. లేదు నువ్వు టిఫినే చేయి కంపల్సరీ అని పట్టినావు. టైం ఏమో అయిపోయింది. నేను పాలు ఇస్తాను చాయ్ కదా. పాలు బ్రెడ్ ఉత్త గడప బ్రెడ్ తింటుండు కదా. అంటే తినేటోళ్ళు తాగేటోళ్ళు అంతే. ఇదేమో వీడియో అప్లోడ్ అయిందో లేదో చూడాల. అప్లోడ్ పెట్టింటి వచ్చిందా? అప్లోడ్ అయింది అంటే విన్నుగారిది ఏం లేదు. విన్నుగారి బ్లర్ చేసి పెట్టిన కదా అదేం లేదు. వీడిది ఉంది, చిన్నోడిది. కూర్చున్నగాడ నిద్రపోయింది చూడండి అని చెప్పేసి వాడు తమ్నేల్ కూడా అదే పెట్టింటి, అదే టైటిల్ పెట్టింటి. అందుకే టైటిల్ మార్చిన, తమ్నేల్ మార్చిన, అప్లోడ్ అయింది. అంటే చిన్నోడు ఏం బతికింది. పచ్చి టమాటాలు తింటారు సలాడ్ చేసుకొని. మరి సలాడ్లు ఎట్లా తింటారు? పచ్చి టమాటాలు తింటారు. టైం అయింది. దన చేసిన. ఎప్పుడో ఒక చేసిన దానికి పేర్లో పెట్టకు. బాగుందా లేదా చిన్నోడా? బాగుందా? అన్న స్కూల్ పోయిండు. మరి నీకు పోబుద్ది కాలే? నాన్న చెప్తుంటే నువ్వు చెప్తున్నావు సైకిల్ చేస్తున్నట్టుగా. నీకు మళ్ళీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ అందరు వచ్చిరా క్లాస్ పిల్లలు లేరా? ఫస్ట్ క్లాస్ నుంచి ఒకటే ఉన్నారా? ఎవరైనా టీచర్స్ చూసిరా? నేను చూస్తున్నా వీడని చూసిరా లేదా? చూసిరా అని ఎవరైనా టీచర్స్? విన్నకేమంది శ్రావణ మేడం చూసిందా? పోలీస్ డ్రెస్ అని చెప్పింటి కదా. ఏమన్నారు? చాలా మంది వేసుకొచ్చిరా. పెద్దగా వేసుకురారు, ఒకరిద్దరే వేసుకొస్తుంటారు. ఇయర్ చాలా మంది తీసుకొచ్చిరా.
నీ బాబుది కాలేదు వచ్చిందడా నేను నెక్స్ట్ ఇయర్ పోదు ఇది అన్న డ్రెస్ తీసి నీకేస్తే అయిపోతుంది ఇది కూడా రేపు కృష్ణాష్టమి ఉంది వీటికి డ్రెస్ వేసుకోరాము వేసి పంపిస్తే పంపమన్నారు కానీ ఏమో చూడాలి సడన్గా ప్లాన్ ఉంటుంది మాది